ఒక యుద్ధం, ఒక రాజ్యం కోసం జరిగిన పోరాటం, ఒక కుటుంబంలోని అసూయ, అహంకారం, అధికారం కోసం తహతహలాడిన కథ. ఇది కేవలం కథ కాదు, ఇది మన జీవితానికి అర్థం. నమస్కారం అందరికీ. ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోతున్నాం ప్రపంచంలోని అతి గొప్ప ఇతిహాసమైన మహాభారతం. మహాభారతం మహాయాత్ర. అసలు ముందుగా మహాభారతం అంటే ఏమిటి? మహాభారతం అనేది ఒక పురాతన భారతీయ ఇతిహాసం. ఇది కేవలం రాజుల కథ కాదు, ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన మహా సంగ్రామం. ఈ ధర్మాన్ని రచించిన మహర్షి వ్యాసుడు. మహాభారతంలో సుమారు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అందుకే దీన్ని ప్రపంచంలోని అతి పెద్ద ఇతిహాసంగా పరిగణిస్తారు. ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది రాజకీయం, కుటుంబ సంబంధాలు, మానవ బలహీనతలు, నైతిక విలువలు అన్నిటినీ కలిపిన జీవన శాస్త్రం. ఇది కథ లేక చరిత్రన తెలుసుకుందాం. మహాభారతాన్ని ఇతిహాసం అంటారు. ఇతి హ ఆసం అంటే ఇలా జరిగింది అని అర్థం. అంటే ఇది కేవలం కల్పిత కథ కాదు. పురాణాలు, వంశవృక్షాలు, పురాతన నగర అవశేషాలు ఇవన్నీ చూస్తే ఇది ఒక చారిత్రక ఆధారం ఉన్న గ్రంథమని చాలామంది భావిస్తారు. కానీ మనకు ముఖ్యమైనది ఒకటే, ఇది మన జీవితానికి నేర్పే పాఠాలు. మహాభారతం ప్రధాన కథ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. కురువంశంలో జన్మించిన 2 వర్గాలు, కౌరవులు, పాండవులు. అధికార దాహం, అసూయ, అహంకారం చివరికి వారిని కురుక్షేత్రం అనే రణరంగంలో నిలబెట్టింది. ఈ యుద్ధం కేవలం రాజ్యం కోసం కాదు, ధర్మాన్ని కాపాడడానికి జరిగిన పోరాటం. ఎందుకు మహాభారతం ఇప్పటికీ ముఖ్యమో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మన ఇళ్లలో కలహాలు లేవా? అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు లేవా? అధికారానికి రాజకీయ పోరాటాలు లేవా? ఉన్నాయి కదా. అందుకే మహాభారతం ఇప్పటికీ సజీవంగా ఉంది. మన సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఇందులో ప్రతిబింబం కనిపిస్తుంది. ప్రపంచానికి మార్గదర్శమైన భగవద్గీత, అర్జునుడు నిరాశలో పడినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆ ఉపదేశం ఇప్పటికీ కోట్ల మందికి ప్రేరణ. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితం గురించి ఆలోచించకు. ఇది ఒక యుద్ధ భూమిలో ఇచ్చిన జీవన సూత్రం. అహంకారం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అధర్మం తాత్కాలికంగా గెలిచినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది. తప్పు నిర్ణయాలు ఒక రాజ్యాన్ని కూడా నాశనం చేస్తాయి. మౌనం కూడా ఒక తప్పే. భీష్ముడు, ద్రోణుడు చేసిన పెద్ద పొరపాటు అదే. మహాభారతం మన జీవితానికి అద్దం. దుర్యోధనుడు మనసులోని అసూయ, అర్జునుడు మనసులోని సందేహం, కృష్ణుడు మనసులోని జ్ఞానం. మనలో ప్రతిరోజు ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సరైన దారిని ఎంచుకోవడమే ధర్మం. ఈ 30 రోజుల ప్రయాణం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు పరిచయం మాత్రమే. రేపటి నుంచి శాంతన మహారాజు కథ, గంగాదేవి రహస్యం, భీష్ముని ఘోర ప్రతిజ్ఞ, కర్ణుడి వేదన, ద్రౌపది అవమానం, కురుక్షేత్ర మహాయుద్ధం. ప్రతిరోజు ఒక భాగం. భావోద్వేగం, విశ్లేషణ, జీవన పాఠం. మహాభారతం కేవలం గతం కాదు, అది వర్తమానం, అది భవిష్యత్తు. ఈ మహాయాత్రలో మీరు కూడా నాతో కలిసి రావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియపరచండి. మరియు మహాభారతం 30 రోజుల సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం మహాభారతం 2వ భాగంతో. ధర్మో రక్షితి రక్షితః.